హలో అందరికీ. ఇప్పుడు మనం సింపుల్ వేలో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అవి బజ్జి మిరపకాయలైనా సరే, నార్మల్ మిరపకాయలైనా సరే. సో, ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇత్తనాలుంటాయి కదా! అవి తీసేసి ఉప్పయితే పెట్టేసుకోండి. చూసారా నేనెలా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకుంటే సరిపోతుంది. అన్ని మిరపకాయలు అలానే చేసేసి మధ్యలో కట్ చేసేసుకొని మంచిగా ఉప్పయితే పెట్టేసుకొని చాలా సింపుల్‌గా ఏం పెట్టనవసరం లేదు. జస్ట్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత శనగపిండి తీసుకోండి. పిండి తీసుకొని జల్లెడ పట్టుకోండి. సో, జల్లెడ పట్టుకుంటేనే మంచిగా సాఫ్ట్‌గా మనకి పిండనేది వస్తుంది. తర్వాత పిండి పట్టుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు, కారము, జీలకర్ర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అది. మేమైతే ఇవి వేసుకున్నాము. తర్వాత మంచిగా ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో, మంచిగా కలుపుకుంటే ఇలా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! ఇవి అందులో ఆయిల్‌లో వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. ఎందుకంటే తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉండదు. మంచిగా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇందాక కలుపుకున్న శనగపిండి ఉంది గదా! ఇప్పుడు నూనెలో వేసుకున్న పచ్చిమిరపకాయలు ఆ శనగపిండిలో ఒక్కొక్కటిగా ముంచి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోండి. సో, ఇలా మంచిగా వేగిన తర్వాత మంచి కలర్‌లో వస్తాయి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్‌గా ఎంత బావుంటాయంటే ఫ్రెండ్స్ మీరు గూడా ట్రై చేయండి. చాలా సూపర్‌గా ఉంటాయి. బై ఫ్రెండ్స్.